నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. చదువు లేదు, బ్యాంకులో డబ్బులు ఎలా డ్రా చేయాలో అర్థం కాదు. దీంతో అక్క అస్థిపంజరంతో గిరిజనుడు బ్యాంకుకు వెళ్లిన హృదయ విదారక ఘటన ఒడిశాలో నెలకొంది. అసలేం జరిగిందంటే, ఇక్కడి దియానాలి గ్రామానికి చెందిన జితు ముండాకు సోదరి కక్రా ముండా. ఈమె 2 నెలల క్రితం మరణించింది. ఆమె ఖాతాలో ఉన్న 19,300 ఉన్నాయి. ఆమె భర్త ఏకైక సంతానం ఇప్పటికే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరుతో మల్లీపసిలో ఉన్న గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా అందులో 19,300 ఉన్నాయి. నిబంధనలు, మరణ ధృవీకరణ పత్రాలంటూ బ్యాంక్ అధికారులు కనికరించలేదు. నిరాశతో వెనుతిరిగాడు. మరో మార్గం లేక గ్రామ శ్మశానానికి వెళ్లిన జితు అక్కడ తన సోదరిని సమాధి చేసిన ప్రదేశాన్ని తవ్వి ఆమె అస్థికలను, అస్థిపంజరాన్ని ఒక బట్టలో మూటగట్టాడు. మండు టెండలో ఆ మూటను భుజాన వేసుకుని 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్యాంక్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పేదవాడు తన సొంత డబ్బు తీసుకోవడం ఇంత కష్టమా అంటూ ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జితును ఓదార్చారు. మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై బ్యాంక్ అధికారుల నుంచి వివరణ కోరతామని పోలీసులు తెలిపారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.